హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. సస్పెన్స్, క్రైమ్ మరియు సైకో కిల్లర్ ఇలా అన్ని ఒకే మూవీలో ఉంటే దాని మజానే వేరుంటుంది. మీకు కూడా ఇలాంటి మూవీస్ ఇష్టం అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మీకోసం 5 బెస్ట్ సైకో కిల్లర్ థ్రిల్లర్స్ మూవీస్ ల గురించి మీకు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేసి ఇక చూసేయండి. నంబర్ 1, ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు హెవెన్. ఇందులో సూరజ్ గారి లాంటి యాక్టర్స్ నటించాడు. ఇక కథ గురించి మాట్లాడితే పీటర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఏదో పని ఉండడం వల్ల తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. పీటర్ వాళ్ళ కొడుకుని ఎవరో వెనుక నుంచి పొడిచి చంపేస్తారు. ఆ సమయంలో పీటర్ అక్కడ ఎందుకున్నాడు, తన కొడుకు ఎందుకు చనిపోయాడు, తన కొడుకు చనిపోయాడు అని తెలిసిన తర్వాత అతన్ని ఎవరు హత్య చేశారు అనేది తెలుసుకోవడానికి అతను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. హంతకుడిని పట్టుకోవడానికి చాలా విధాలుగా కష్టపడతాడు. అతను ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.6 గా ఉంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. అయితే ఇందులో ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కాబట్టి ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. నెంబర్ 2, ఒక విలేజ్ లో సుమల అంటే భయపడని వాళ్ళు ఎవరు లేరు. ఆ పేరు వింటేనే గజగజ వనకాల్సిందే. అక్కడ చీకటైతే అక్కడ తిరగడానికి కానీ ఆ పేరు వినడానికి గాని అక్కడ ఉన్న జనం గజగజ వణుకుతారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో, వాళ్ళు బ్రతికి భయపడతారా లేదా, సుమల వల్ల అక్కడి ప్రజలు రాత్రికి రాత్రే చచ్చిపోతారా లేదా బయటికి వెళ్ళడానికి అక్కడ ఉన్న ప్రజలు నిషేధించుకుంటారా అనేది మీరు ఈ మూవీ చూసాక తెలుసుకోవాలి. సుమల చేసే ప్రగం పనులు అర్థం చేసుకోవచ్చు. సుమల వల్ల అక్కడ ఒక ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది, సుమల ఆ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి, సుమల వల్ల ఆ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది మీరు తెలుసుకోవడానికి ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ పేరు మజిన్. హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీని చూడాలంటే మీరు ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ అవైలబుల్ గా ఉండాలి. ఈ మూవీని మీరు చూడాలంటే నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. 3, ఆండ్రూస్ ఎలాంటి వ్యక్తి అంటే చట్టంలోని పెద్ద పెద్ద వ్యక్తులను కూడా తన చూపుతోనే ఆడిస్తాడు. నిజం, అబద్ధం లాంటి వాటి యొక్క అస్తిత్వాన్ని చెడిపేస్తాడు. అతను కోర్టులో ఒక క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు. కానీ అతనికి అన్ని చట్టాల పైన గ్రిప్ ఉంటుంది. అతని భార్య రహస్య రీతిలో చనిపోయినప్పుడు అతని చూపు ఆమె మరణం పైనే ఉంటుంది. పోలీసులకి ఆండ్రూస్ మీదని అనుమానం వస్తుంది, కానీ తన పవర్ ని వాడి అతను ఈ కేసు నుంచి బయటపడతాడు. ఈ మూవీ ఏ విధంగా సాగుతుందో అదే విధంగా అతనికి సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని అతను చాలా ఈజీగా పక్కకి నెట్టిస్తూ ఉంటాడు. ఇది ఒక సాధారణ మూవీ లాగా ఉండదు. చాలా బ్రిలియంట్ గా ఈ మూవీని తీశారు. మీరు ఉందిముకుందని చూసే ఉంటారు. ఈ మూవీ కూడా అచ్చం అలాగే ఉంటుంది, కానీ స్టోరీ వేరేగా ఉంటుంది. అయితే పోలీసులు అతన్ని అసలు పట్టుకుంటారా లేదా, అతను చేసిన తప్పులేంటి, మీకు కూడా ఒక మూవీలో ఇన్వెస్టిగేషన్ ఎక్కువ సీన్స్ ఉంటే ఇష్టం ఉంటుందా, అయితే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ పేరు గుమాస్తాన్. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అదే విధంగా అల్ట్రా ప్లే లో కూడా ఉంది. నెంబర్ 2, ఒక ఆఫీస్ ఉంటుంది. అందులో ఎంప్లాయీస్ ఉంటారు. ఒక బాస్ ఉంటాడు. ఎవరు బయటికి వెళ్లరు, ఎవరు లోపలికి రారు. అయితే హత్య ఎలా జరిగింది? ఈ మలయాళం మూవీలో ఒక ఆఫీస్ ఉంటుంది మరియు అందులో ఒక బాస్ ఉంటాడు. అతని హత్యతోనే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. మేనేజర్ యొక్క బాడీ బాత్రూమ్ లో దొరుకుతుంది. లోపల నుంచి తలుపులు లాక్ అయి ఉంటాయి. సీసీటీవీ కెమెరా కూడా ఆన్ లో ఉంటుంది. కానీ పోలీసులకి ఏదో సమస్య అనిపిస్తుంది. అయితే ఈ హత్య ఎలా జరిగింది అనే రహస్యాన్ని పోలీసులు కనుక్కుంటారా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ పేరు గోలం. దీన్ని మీరు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెంబర్ 1, ఇది ఎలాంటి కేసు అంటే ఇందులో అన్ని ఉంటాయి. రహస్య రీతిలో జరిగే హత్యలు మరియు అందులో నుంచి బ్రిలియంట్ గా తప్పించుకున్న క్రిమినల్స్. ఈ మూవీని మరింతగా ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది. ఈ మూవీ స్టోరీ ఒక సెమినార్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సెమినార్ జరుగుతూ ఉండగా సిబిఐ ఆఫీసర్లు బాలగోపాల్ అనే వ్యక్తి యొక్క కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ కేసు ఎలాంటిది అంటే ఇందులో ఒక వ్యక్తి కాదు, చాలా వ్యక్తులు మరణించి ఉంటారు, కానీ ఎక్కడ కూడా సాక్ష్యం దొరకదు. కానీ ఈ కేసుని తెలివైన ఆఫీసర్ అయిన సిబిఐ ఆఫీసర్ కి ఇవ్వడం జరుగుతుంది. అతని పేరు సేతురామ్. ఏ విధంగా అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడో అదే విధంగా అతనికి క్రిమినల్స్ ల రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. ఇందులో ఎలాంటి రహస్యాలు బయటపడతాయి అంటే మొత్తం సిస్టమ్ నే కదిలేస్తాయి. ఒకరి హత్య మరొకరితో లింక్ అయి ఉంటాయి. మీకు కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఇది ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది. ఈ మూవీ పేరు CBI 5. ఇది G5 లో ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.